అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రభు మనకు ఒసగుతున్న వాగ్దానము నిర్గమకాండము 14:14 ఎక్సోడస్ చాప్టర్ 14:14 యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండుడు అని ఈరోజు ప్రభు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మనము మన శక్తితో మన బలముతో ఏ కార్యము చేసినా కూడా మనం జయించలేము. కానీ మన జీవితంలో ఎన్నో రకాల పోరాటాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనుషులు మనల్ని అనేక రకములుగా హింసిస్తూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు. కానీ వారికి ఎదురు తిరిగి మనం మాట్లాడలేము. కానీ మన శక్తితో మన బలముతో అయితే ఏమి చేయలేము. కానీ దేవుడైతే ఈరోజు అంటూ ఉన్నాడు, నీ శక్తితో నీ బలముతో నువ్వేమీ చేయలేవు, కానీ నా ఆత్మ ద్వారా మాత్రమే నీ జీవితంలో కార్యములు సఫలమవుతాయని దేవుడు ఈరోజు మనతో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలోనైనా ఎదుటి వాళ్ళు మనల్ని ఏమైనా అన్నప్పుడు వాళ్ళకి ఎదురు తిరిగి మనం మాట్లాడాలని, వారికి ఏదో హాని తలపెట్టాలని మనం ప్రయత్నం చేయొద్దు. కానీ నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నా దేవుడు నా పక్షముగా యుద్ధము చేస్తానని నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కనుక నేను మనుషులపై ఆధారపడను, కానీ నా దేవుడిపై నేను ఆధారపడతానని ధైర్యంతో మనం ముందుకు సాగి వెళ్ళాలని ఈరోజు దేవుడి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధానికి వందనాలు. అవునయ్యా, ఇచ్చినటువంటి వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని ప్రభా, నీవే మాకు తోడుగా ఉండమని అన్ని సమయములందు నీ శక్తిని బలమును మాకు దయచేయమని ప్రభా, మా శక్తితో మా బలముపై మేము ఆధారపడకుండా నీపై మాత్రమే ఆధారపడి ముందుకు సాగి వెళ్ళుట కృప దయచేయమని నాయన. ఈ దినం ఎంతమంది బిడ్డలైతే నాయన ఇలాంటి భయంకరమైనటువంటి నాయన యుద్ధముల విషయంలో ఉంటున్నారో వారందరికీ నువ్వు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.